ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశాన్ని విందామా. తల్లి, ఈ మంగళవారం రోజు రాత్రి ఈ మంత్రాన్ని కనుక నువ్వు 11 సార్లు అనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో అది 100% జరిగి తీరుతుంది. నువ్వు శుభవార్త అయితే వింటావని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. తల్లి, నీవెందుకు అంతలా ఆందోళన చెందుతున్నావో నాకు తెలియదా చెప్పు. నీవు నాతో ప్రతి క్షణం ఇదే సమస్య చెప్పుకొని బాధపడుతూ ఉంటావు. ఇక ఏ మాత్రం బెంగ పెట్టుకోవద్దు. నీ నిరీక్షణకు ఫలితంగా నీ కోరిక నెరవేరి నిన్ను నీ వారిని ఆనందంగా పారవస్యంలో మునిగేలా చేస్తుంది. ఎంతో అపురూపంగా పెంచుకున్న నీ బిడ్డ వివాహం ఎన్ని సంవత్సరాలు చేసినా అవ్వడం లేదనే కదా ఈ ఆవేదనకు కారణం. ఎంత ప్రయత్నించినా సరే నీ బంధం అర్థం చేసుకోలేకుండా నీతో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడనే కదా నీ బాధకు కారణం. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఉద్యోగం రాలేదనే కదా నీ అసలు సమస్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృత్తి వ్యాపారాలలో లాభం లేదు. నువ్వు చేస్తున్న పనికి నీకున్న తెలివికి అసలు పొంతన లేదు. నాకు ఎటువంటి ఆర్థిక పరిస్థితికి సహాయం చేయి బాబా అని నువ్వు నన్ను ప్రతిరోజు వేడుకుంటూ ఉన్నావు. ఎన్నో పూజలు చేశావు, ఎన్నో మొక్కులు ఎన్నో చేశావు కదా తల్లి, అయినా ఫలితం లేదు. నిజమే కదా, నీవు ఎన్ని పూజలు చేసినా పూజా ఫలాలు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఇవి అక్కరకు వచ్చాయి. బిడ్డకు వివాహ గడియలు వచ్చాయి. నీకు అదృష్టం మొదలైంది. నీకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తావు. నీ బంధంలో ఖచ్చితంగా నేను మార్పును తీసుకొని వస్తాను. నువ్వు ఏ బంధం కోసం అయితే ఇన్ని రోజులు పరితపించిపోతున్నావో ఆ బంధంలో ఒక అదృష్టమైన మార్పును నీకు తీసుకొచ్చి మీరందరూ సంతోషంగా ఉండేలాగా చేకూరాలని నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మంచి మనసు, మంచి బుద్ధి కలిగిన సంబంధం నీకు కుదురుతుంది. ఎటువంటి లోటు లేకుండా వివాహం కూడా జరుగుతుంది. ఎటువంటి లోటు లేకుండా నీ బంధంలో మార్పును కూడా తీసుకొస్తాను. ఆలస్యమైనందుకు ఎంతో బాధపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అయితే మీరు పొందుతారు. ప్రయత్నాలు చెయ్యండి, మంచి ఫలితం అయితే వస్తుంది కదా. అన్నీ చక్కగా కుదురుతాయి. బిడ్డ సుఖ సంతోషాలతో మంచి సంతానంతో విలసిల్లాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. అతి త్వరలో జరిగే నీ బిడ్డ వివాహానికి మరి నన్ను ఆహ్వానిస్తారా? మీరు ఆహ్వానించకపోయినా సరే నేనే స్వయంగా వచ్చి మీకు ఆశీర్వదిస్తాను. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే నేను ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు 11 సార్లు అనుకుంటే చాలు. ఇట్టే నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య తీరిపోయి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు ఏ పని చేసినా సరే అందులో మంచి ఫలితాన్నైతే నువ్వు చూస్తావు. వృత్తి వ్యాపారంలో లాభం ఖచ్చితంగా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో మంచి ఆదాయం, మంచి ఫలితం అయితే నువ్వు చూస్తావు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్నా కూడా ఒక మంచి లాభదాయకమైన జీతం కలిగిన ఉద్యోగం నీకు రాలేదని నువ్వు ఎంతో మదన పడుతూ ఉన్నావు కదా. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మంత్రాన్ని చదువుకో అమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో నేను చెప్తాను. ఇది ఏదైనా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పఠించండి. ఈరోజు మంగళవారం కదా, మీరు రాత్రి పడుకునే ముందు నేను చెప్పినటువంటి చిన్న మంత్రాన్ని అనుకొని పడుకుంటే కనుక మీరు ఉదయంలోపు ఖచ్చితంగా మీరు ఒక మంచి శుభవార్తనైతే వింటారు. ఇంతకు ఆ మంత్రం ఏమిటంటే, తప్తహాటక కేశాంత జలత్పావకలోచన వజ్రాది కనక స్మర్మ దివ్యసింహ నమోస్తుతే. ఈ మంత్రాన్ని మీరు చూసి 11 సార్లు చదివి ఎవరితో మాట్లాడకుండా
ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకొని పడుకుంటే కనుక ఉదయం లోపు మీరు ఊహించని ఒక అద్భుతమైన శుభవార్తనైతే మీ చెవిన పడుతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించి ప్రయత్నమైతే చేయండి. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇప్పుడు ఒక్క 11 సార్లు అనుకొని మీరు నిద్రించినట్లయితే మీరే ఒక అద్భుతమైన శుభవార్తనైతే మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు అయితే మీకు కనిపిస్తుందని బాబాగారు అయితే మనకు ఈ సందేశాన్ని చెప్పడానికి సందేశం ద్వారా ఈ మంత్రాన్ని అయితే మనకు చెప్పారండి. ఖచ్చితంగా మీరు పఠించి చూడండి. ఒక్క 11 సార్లే కదా, చూసి చదవండి. ఎవరితో మాట్లాడకుండా నిదానంగా తప్పులు లేకుండా చూసి చదవండి. ఒక్క 11 సార్లు చదివి నిద్రపోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న సమస్య ఏదైనా సరే, అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు, ఇంకా అప్పుల బాధ తీరాలన్నా, ఇంకా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా, ఇంకా ఎవరైతే మనకు బాకీ పడ్డారో అంటే మనం బాకీ ఇవ్వాలనుకున్నా కూడా, లేకుంటే మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా కూడా, మనం తిరిగి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా అందులో మీకు ఏదో ఒక రూపంలో మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మొండి బాకీలు ఉన్నా కూడా ఇలా ఏదైనా సరే, ఒకటి కాదు రెండు కాదు, మనకు ఏదైతే మనసులో బాధ కలిగి మనం అనుభవిస్తూ ఉన్నామో ఆ బాధ మొత్తం తీరిపోతుందన్నమాట. ఖచ్చితంగా ఒక్కసారి ఈ మంత్రాన్ని మీరు పఠించి పడుకోండి. మీకు అంతా మంచి జరగాలని, బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను మన బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా ఫస్ట్ మీ మొబైల్ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ మనం చక్కగా వినొచ్చు. వినడమే కాకుండా బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ, ఇంకా సందేశం ద్వారా ఇస్తున్నటువంటి మంత్రాలను కానీ అన్నీ పఠించవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి పూర్తి విశ్వాసంతో మీరు ఏ పనినైనా మొదలుపెట్టి చెయ్యండి. మీకు అంతా మంచి జరుగుతుంది. రేపు బాబాగారి వీడియో ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.